ఈ వీడియోలో శివ సార్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు. మెడికల్ ప్రపంచంలో అందరికీ ఉన్న అతి పెద్ద సవాల్ ఏమిటంటే క్యాన్సర్. అది ఒక పెద్ద సవాల్గా పరిగణించింది. ఎందుకంటే అది శరీరమంతా వ్యాపిస్తుంది. శరీరంలోని ప్రతి భాగానికి వెళ్ళి అక్కడ ఉన్న ఎనర్జీ ఫ్లోను అడ్డుకుంటుంది. అలాగే నరాల వ్యవస్థ, రక్తనాళాల పనితీరును కూడా అడ్డుకుంటుంది. దీనివల్ల మనుషులు చాలా బాధపడతారు. నొప్పి వస్తుంది. ఎందుకంటే అది నరాల మీద ఒత్తిడి పెంచుతుంది. అందుకే ఇది చాలా బాధాకరం. మనం కూడా ఇంకా మార్గం కనుగొనాలి. డివైన్ మనకి ఎలా మార్గం చూపుతుందో చూడాలి. కానీ డివైన్ ఇప్పటికీ మనకి చాలా మార్గాలు చూపించింది. చక్రాలను హీల్ చేసుకోవటం, శారీరకంగా హీల్ చేసుకోవటం, భావోద్వేగాలను హీల్ చేసుకోవటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి పీవీహెచ్లో. అయినా కూడా క్యాన్సర్ మరియు శరీరంలో వచ్చే అసాధారణ పెరుగుదల ఇప్పటికీ పెద్ద సవాలే. ఇది ప్రపంచమంతా ఉన్న సమస్య. ఉదాహరణకి కొందరికి కాళ్ళ కింద వచ్చే కాన్స్ తెలుసా? అంటే ఆనలు. అవి కూడా ఒక విధంగా క్యాన్సర్ లాంటివే. కానీ అవి ఎందుకు మనకి ఇబ్బంది పెట్టవు అంటే అవి బయటకు పెరుగుతాయి, లోపలికి కాదు. వాటిని తీసేయటానికి వాటి మూలాల వరకు వెళ్ళి తీసేయాలి. అయినా సరే కొంతమందికి కొంతకాలానికి మళ్ళీ వస్తాయి. ఒక అబ్బాయికి చాలా కాన్స్ ఉండేవి. అతను నడవలేకపోయేవాడు కూడా. అతని తల్లి అతనికి హీలింగ్ చేసింది. 2 సంవత్సరాల తర్వాత అతను వచ్చి ఇప్పుడు నాకు కాన్స్ లేవు అని చెప్పాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ క్యాన్సర్ కణాలు నియంత్రణ లేకుండా పెరగటానికి ఏమిటి వాటిని ట్రిగర్ చేస్తోంది అని. అంతేకాదు అవి రక్తంతో కలిసి శరీరంలోని ఇతర భాగాలకు వెళ్ళి అక్కడ కూడా పెరుగుతాయి. ఇదే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సవాలు. వియత్నాం దేశంలో 42 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కనీసం 300 నుంచి 400 మంది వరకు కోలన్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. అంటే పెద్ద పేగు క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఎందుకు ఈ క్యాన్సర్ వస్తోంది అక్కడ వారికి? ఆహారం, సరైన ఆహారం తీసుకోకపోవటం వలన వారందరికీ ఈ కోలన్ క్యాన్సర్ వస్తోంది. అక్కడ వాళ్ళు చాలా ఎక్కువగా కెచప్ తింటారు, ఎక్కువగా మాంసం కూడా తింటారు. కొన్నిసార్లు ఆ మాంసం సరిగ్గా ఉడకకుండానే తింటారు. దీనివల్ల పెద్ద పేగు మీద ప్రభావం పడుతుంది. ఇది చాలా బాధాకరం. ప్రాణవైలెట్ హీలింగ్ ప్రకారం క్యాన్సర్కి హీలింగ్ చేసుకున్న చాలామంది క్యాన్సర్ తగ్గిపోయింది అని వచ్చి చెప్పారు. ఒక మహిళకు లింఫ్ నోడ్స్ సమస్య ఉండేది. ఆమె కూడా అంతా తగ్గిపోయింది అని చెప్పింది. ఈ క్యాన్సర్ అనేది ఒక పెద్ద సవాలు. ఇంకా నాకు కూడా క్యాన్సర్కి సరైన పరిష్కారం దొరకలేదు. కానీ ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఏదైనా లోపలికి తీసుకుంటే, అంటే మందులాగా ఏదైనా తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది అని అనుకుంటారు. అదే పెద్ద సమస్య. ఎందుకంటే అమ్మేవారికి వారికి అమ్మకాలు జరగాలి కదా. అందుకే ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగే వాటిని రెగ్యులర్గా తీసుకోవాలని కూడా చెప్తారు. అక్కడే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ పీవీహెచ్లో మేము సింపుల్గా వ్యాండ్తో ఎలా హీలింగ్ చేసుకోవాలో, ఎలా మీ భావోద్వేగాలను తగ్గించుకోవాలో, క్యాన్సర్ కణాలకు ఎలా క్షమాప్రార్థన చదవాలో తెలియజేస్తాము. ధన్యవాదములు.